గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా. సో వరలక్ష్మి వ్రతాలు అయితే రాబోతున్నాయి కదా. నేనైతే మీషోలో చాలా కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే వస్తున్నాయి. అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లోనే ఉన్నాయి. పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 1లో మీకు ఒక 15 ఐటమ్స్ దాకా చూపిస్తాను. అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇదైతే కొంతమందికి అమ్మవారికి శారీ డ్రైపింగ్ రాదు, వర్క్ చేసే వాళ్ళైనా జాబ్స్ చేసే వాళ్ళైనా కానీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ దీనికి అలంకరించుకుంటే అయిపోతుంది. సో నేనైతే లాస్ట్కి క్లిప్ యాడ్ చేస్తాను మీకు ఎలా అలంకరించుకోవాలనేది. ఇప్పుడు సైడ్కి క్లిప్ యాడ్ చేస్తే చూడండి. ఇదైతే వచ్చి నా సెకండ్ ప్రోడక్ట్. ఇదైతే అమ్మవారి ఫేస్. సో ఇలా అయితే వస్తుంది. అమ్మవారి ఫేస్ అయితే ఇలా ఉన్నది చూడండి. మనకు అంతా లోటస్ ఫ్లవర్స్ ఇలా డిజైన్స్ ఇచ్చారు. మొత్తం స్టోన్ వర్క్ అయితే చేసి ఇచ్చారు. అండ్ అమ్మవారి బొట్టిల్ల, ఇయర్ రింగ్స్, మంగళసూత్రాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. మంచిగా చూపిస్తున్నాను నేను. ఎంత కలగా ఉందో అమ్మవారి ఫేస్. అమ్మవారికి కాసులహారం ఇచ్చారు. అమ్మవారి బాడీ ఇలా ఉంది కదా. మనం ఇక్కడ కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ ఇలా సెట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి మీరే. ఇలా మనం సెట్ చేసుకుంటే మంచి లుకింగ్ ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ ఈ ప్రోడక్ట్. ఇవి అమ్మవారికి సైడ్కి ఇలా అలంకరించుకోవచ్చు. సైడ్కి అయితే ఇవి వస్తాయి. సో ఇలానైతే అమ్మవారి ఐడల్కి సెట్ చేసుకోవాలి మనం అన్నీ కూడా. సో వీటి క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకొని నేనైతే అన్ని లింక్స్ యాడ్ చేస్తాను. సో ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. అన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో పంపించారు. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసి పంపించారు. సో ఇదైతే మనం రిటర్న్ గిఫ్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మీరు వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నారనుకో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి 12 పీసెస్ ఆర్ 13 పీసెస్ వస్తాయి, 15 పీసెస్ వస్తాయి. సో మీరు అమ్మవారికి వాయినం ఇచ్చేవాలనుకుంటే లేదన్నా రిటర్న్ గిఫ్ట్ లాగే కూడా ఇవ్వచ్చు. సో నేను ఒక్కటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో పసుపు కుంకుమ ఇస్తారు. అన్నీ కూడా ఇలానే ఇచ్చారు. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇందులో మనం సాంబ్రాణి అవి వేసుకోవచ్చు. ఇందులో మనం సాంబ్రాణి కప్పు పెట్టుకొని ఇందులో క్యాప్ పెట్టి ఇల్లంతా ఇలా ధూపం వేయచ్చు. ధూపం స్టాండ్ ఇలా మనం పట్టుకొని ఇల్లంతా ఇలా ధూపం వేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా మనకు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. లక్ష్మీ వ్రతానికనే కాదు డైలీ పర్పస్లో కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. అయితే మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇవైతే మనకు 4 అగరబత్తి బాక్సెస్ వస్తాయి. మనం బయట దానికన్నా చాలా తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి. అండ్ స్మెల్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఈ శాండిల్ ఫ్లేవర్. ఇది లావెండర్ ఫ్లవర్స్తో చేశారు. డూత్ స్టిక్స్, మల్లెపూలు ఉంటాయి కదా, ఆ మల్లెపూలతో ఇవి చేశారు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపెడితే చూడండి. ఇలా మనకు స్టిక్స్ ఈ విధంగా వస్తాయి. ఇవి మనకు ఒక్కటి పెట్టుకుంటే డే మొత్తం సరిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతాలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బయట మనం కెమికల్స్ యూజ్ చేసినాయి అవి ఇవి తీసుకునే కన్నా ఇలాంటి ఒక్క బాక్స్ తీసుకుంటే అయిపోతుంది. ఇది నాకు అరౌండ్ 244కి ఇన్ని బాక్సెస్ వచ్చాయి. ఒకసారి ఇవి మనకు మొత్తం 4 పీసెస్ అలా వస్తాయి. డోర్స్కి కానీ లేకపోతే పూజ డెకోర్ చేసుకుంటాం కానీ అప్పుడు డెకోర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నా కానీ చిన్న వ్రతాలు ఏమైనా చేసుకున్నా కానీ దగ్గరలో వినాయక చవితి రాబోతుంది. ఆ వినాయక చవితి అప్పుడు కూడా డెకోర్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. అమ్మవారి కిరీటం ఉన్న అమ్మవారి ఫేస్ సపరేట్ వస్తాయి. ఇందులో మనం ఇలా అలంకరించుకోవచ్చు అమ్మవారి ఫేస్ని. ఒకసారి చూడండి. ఇందాక మీకు నార్మల్ లీవ్ పెట్టాను అదొక మోడల్, ఇది ఒక మోడల్. నేను ఒక 3-4 వెరైటీస్ అలా తీసుకున్నాను. ఇలా డెకోర్ చేసుకునేది. సో ఇదైతే అమ్మవారి కాళ్ళు చేతులు. ఒకవేళ మనం సపరేట్ ఇలా బాడీ నేను బాడీ నన్ను తీసుకోను, నేను మంచిగా డెకోర్ చేసుకుంటే శారీ డ్రేపింగ్ వచ్చు నాకు అంతచ్చు అని అనుకునే వాళ్ళైతే ఇలా అమ్మవారి స్టాండ్ ఒకటి ఉంటుంది, ఆ స్టాండ్ తీసుకోరు. వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇలా అమ్మవారి పాదాలు వస్తాయి. ఒకసారి చూడండి. ఇలా మంచిగా పారాన్ని వచ్చి ఇక్కడ ఇంత మంచిగా వస్తుంది. ఇలా అమ్మవారి పాదాలు వస్తాయి. వీటిని మనం అలంకరించుకోవాలి. సైడ్ క్లిప్స్ యాడ్ చేస్తాయి చూడండి. ఇవైతే హ్యాండ్స్. ఒకసారి చూడండి హ్యాండ్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ ఇచ్చారు. తీసుకొని నేను డెకరేషన్ చేసుకుంటామన్నా కూడా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు మనం.
సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అమ్మవారి ఐడియాలో నేనైతే 3 వెరైటీస్ తీసుకున్నా. స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీడియం సైజు. ఇప్పుడు మీకు మీడియం సైజ్ చూపెట్టిన స్మాల్ సైజు, బిగ్ సైజు కూడా ఆలోచిస్తాను. అది వచ్చినాక వీడియో కంపల్సరీ చేస్తాను. పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2లో మీకు అన్ని ఇంకా క్లియర్ వచ్చి చూపిస్తాను. మంచి మంచి ప్రొడక్ట్స్ వస్తాయి పార్ట్ 2లో. ఈ ప్లేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం హారతి వెలిగించుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు. చూడండి. అండ్ ఈ సైడ్కి ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇలా ఉంది కదా, మనం ఇలా కూడా టర్న్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకు ఇది నచ్చింది. వాటన్నిటి లింక్స్ కూడా యాడ్ చేస్తే నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. ఇవైతే మనకు సపరేట్ బనానా ట్రీస్ వస్తాయి డెకోర్ కోసం. ఇవైతే ఇలా 2 ప్లేట్స్ వస్తాయి. మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దీనికి స్టిక్ వేసుకోవాలన్నమాట. వీటి క్వాలిటీ మనకు ఇలా వస్తాయి. ఇక్కడ బనానా ట్రీస్ లాగా వస్తుంది. మనం ఇట్లా స్టాండ్ చేసుకుంటే అమ్మవారి పకపోతే అయిపోతుంది. ఇలా మంచిగా డెకోర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. సో ఇవైతే 2 చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా తీసుకోండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. బడ్జెట్ రేంజ్లోనే వస్తున్నాయి. ఒకసారి రిటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది. ఇదంతా అమ్మవారికి, ఇదంతా నల్లలంకరణ, ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ స్టాండ్ అమ్మవారి బాడీ కూడా మనం ఇలా డెకోర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో ఇదైతే మన అమ్మవారికి చేసామన్నమాట. ఇలా వస్తుంది మొత్తం. ఇక్కడ స్టోన్స్ వస్తాయి, ఇక్కడ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. స్టోన్స్ కానీ స్టోన్ క్వాలిటీ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. డోర్కి డెకరేషన్ లాగా యూజ్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా ఈ క్వాలిటీ చూడండి ఎంత సో ఇదైతే ఇంకొకటి మనం మంచిగా డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి వీటి క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బడ్జెట్లోనే వస్తుంది మనకి. సో ఇది కూడా చాలా తక్కువ రేంజ్లోనే వచ్చింది. కావాలంటే కమెంట్. సో ఇదైతే జర్మన్ ప్లేట్లు అన్నమాట. ఒక్కొక్క సైజ్ వస్తాయి. ఫస్ట్ 1 వచ్చేసి మిడిల్, ఇదైతే చిన్నది. సో ఒకసారి అయితే చూడండి లుక్ మొత్తం ఇలానైతే వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇందులో మనం ఫ్లవర్ డెకర్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ 1 అన్నమాట. ఇలా చూడండి. ఇందులో మనం ఫ్లవర్స్ డెకర్ చేసుకోవచ్చు, ఏమైనా డెకర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన థర్డ్ అన్నమాట. సో ఇలా ప్లేట్ ఉంటుంది. ఇందులో ఇది బిగ్ సైజు. ఇందులో కూడా మనం ఏమైనా ఫ్లవర్స్ ఏమన్నా మంచిగా వ్రతాలు అయినప్పుడు, పూజలు అయినప్పుడు మంచిగా డెకోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే ఒక్కొక్క సైజులు ఉన్నాయి. ఇవి నాకు అరౌండ్ 500-600 రూపీస్కి వచ్చాయి. 600 రూపీస్కి జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఈ 3 ప్లేట్స్ అంటే చాలా తక్కువ. ఈ వరలక్ష్మి వ్రతానికి అనే కాదు, ప్రతి పూజకి ఇవన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఐటమ్స్ అయితే. అస్సలు మిస్ చేసుకోకండి.